గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కర్రీ వచ్చేసి ములక్కాడ పచ్చిరొయ్యల కర్రీ అనమాట. సో ఎలా చేసుకోవాలి ఏంటని చూపిస్తాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అయితే మాత్రం కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఇవి పచ్చిరొయ్యలు వేసుకుందాం. ఒక 5 minutes బాగా కలపాలి. కొంచెం కారం ఇంకా పసుపు వేసుకుందాం. ధనియా పౌడర్ మగ్గిపోయింది కదండి, ఇప్పుడు ఇందులోకి ఒక 1 glass ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఇలా బాయిల్ అవుతుంది కదా, సో ఇందులోకి ఏం చేసుకోవాలంటే మనం ములక్కాడలు వేసేసుకుందాం. సరే కలుపుకుందాం బాగా. ఇది వేసాక క్యాప్ పెట్టి వదిలేయాలి. ఇవి కొంచెం మగ్గాలండి. కలిపేసి మూత పెట్టేస్తాను నేను. మూత తీసి చూద్దాం. సో మన కర్రీ అయితే ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇందులో ఇలా మనం నొక్కితే కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో మన కర్రీ అయితే ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే కొబ్బరి ఇంకా గజగజాలు పేస్ట్ అనమాట. సో ఇది వేయడం వల్ల మంచి గ్రేవీ అయితే ఫామ్ అవుతుంది. సో ఇది కూడా వేసి మంచిగా స్లోగా కలపాలి. మళ్ళీ ములక్కాడలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం, కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సరే మనం చెక్ చేసుకుందాం. సో మనకి స్మెల్తోనే తెలిసిపోద్ది కర్రీ అయిపోయిందని. సో ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలంటే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూసారు కదండి, ఎంతో చాలా సింపుల్గా ములక్కాడ పచ్చిరొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.